అందరికీ ప్రైజ్ దిలాలండి. గుడ్ ఈవినింగ్. ఒక చిన్న మాట అండి. యూట్యూబర్ వైష్ణవి గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని ప్రేరేపణ కలిగింది కాబట్టి మాట్లాడుతున్నాను. తన గురించి, వైష్ణవి గురించి చెప్పాలంటే తను ప్రేమ పెళ్లి కాదు. చాలా మంది ప్రేమ పెళ్లి అనుకుంటున్నారు కానీ కాదు. అది వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఖచ్చితంగా అది ఇలా జరిగిందని చెప్తున్నారు కదా. పాయిజన్ తీసుకోవడం, అమ్మాయిని ఇష్టపడడం, వన్ సైడ్ లవ్ అలా చెప్తున్నారు కదా. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ క్లియర్ కట్ గా చెప్పారు ప్రేమ పెళ్లి కాదని. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఆ అబ్బాయిని అల్లుడుగా స్వీకరించారు. బావగా వాళ్ళు బామర్దులు ఎవరైతే 13 మంది చిన్నాన్న పిల్లలు 13 మంది అన్నదమ్ములు ఉన్నారన్నారు కదా, వాళ్ళు కూడా చాలా ప్రేమతో ఆ అబ్బాయిని చూశారు. వాళ్ళ ఫ్యామిలీ ప్రేమతోటి వ్యక్తపరిచిన వాళ్ళ వీడియోస్ చాలా చూసాం కదా. చాలా మనస్పూర్వకంగా వారి కుటుంబం చాలా అంగీకరించారు. తన్ని చాలా ప్రేమతో చూసుకున్నారు. కానీ ఇంత నమ్మక ద్రోహం చేస్తాడని వాళ్ళ కలలో కూడా ఊహించి ఉండరు. కానీ ఆయన చాలా నమ్మక ద్రోహం చేశాడు వారి కుటుంబానికి. చాలా బాధగా ఉంది. ముఖ్యంగా వైష్ణవి గురించి బాధాకరమైన విషయం ఏంటంటే, అవి ఒక 3 days నుంచి వైష్ణవి చనిపోయిన దగ్గర నుంచి వీడియోస్ చూస్తుంటే చాలా అంటే చాలా బాధగా ఉంది. అసలు ఏమీ కాని ఆ అమ్మాయి వైష్ణవి మాకే ఇంత బాధగా గుండె కోతలాగా మాకు అనిపిస్తుంటే ఆ ఫ్యామిలీకి ఎంత బాధ కలుగుతుందండి. చాలా బాధ కలుగుతుంది. కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే చాలా దుఃఖం అనిపిస్తుంది, వేదన అనిపిస్తుంది. వారి కొరకు, వారి కుటుంబ ఆదరణ కొరకు మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవులుగా మనకి పెట్టిన భారము. భర్త అంటే భరించువాడు ఆ భరించే తత్వం లేకోకుండా చెప్పుడు మాటలు విని తన భార్యను చేతులారా చంపుకున్నాడు. అది చాలా బాధాకరమైన విషయం. చాలా మంది అలాగే చేస్తున్నారండి. దయచేసి వాళ్ళు మారాలి. ఎందుకంటే తన భార్య తన పుట్టింటిని వదిలి, తన కుటుంబీకుల్ని, తన రక్త సంబంధికుల్ని, తన ఫ్యామిలీని వదిలి నా భర్తే సర్వస్వం అని ఆ నమ్మకంతో వస్తున్నప్పుడు ఆ నమ్మకాన్ని మొమ్ము చేస్తున్నారు భర్తలు. భారం కలిగి, బాధ్యత కలిగి, భరించేవాడిగా ఉండి తన భార్యను చూసుకోవాలి తప్ప ఇంత భయంకరంగా చంపడం అంటే అది మామూలు విషయం కాదు. చంపడానికి ఎవరికి రైట్స్ లేవండి. చంపాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం లేనప్పుడు వదిలేయండి. చెప్పుడు మాటలని దయచేసి అలా చంపడం కరెక్ట్ కాదు. ఆ కుటుంబానికి ఓదార్పు రావాలి. ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని మేము ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులుగా మేము ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబం కొరకు. చాలా మంది బాధపడుతున్నారు. చాలా మంది కామెంట్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు తన గురించి, వైష్ణవి గురించి. వైషు అని వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ రక్త సంబంధికులు